Subscribe Chandragiri Grishma Shri Vlogs. Like and share the channel. Subscribe Chandragiri Grishma Shri Vlogs. Like and share the channel. హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో ఈరోజు మీరు చూస్తున్న వ్లాగ్ వచ్చేసేసి ఒక 2 days ఏం జరిగింది అని చూడబోదు. దీనికి అలా జరిగిన తర్వాత ఒక 2 hours అయిన తర్వాత మేమందరం కలిసి వెళ్ళాము పిస్తా హౌస్కి అనమాట. సో పిస్తా హౌస్కి అంత సిచ్యువేషన్ ధీరజ్కి హెల్త్ బాగలేదు కదా, అయినా కూడా అక్కడికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందంటే ధీరు ఫ్రెండ్ బర్త్డే అనమాట. సో వాడు ఫస్ట్ ఫ్రెండ్ పరిచయం అవుతారు కదా, సో అట్లా ఈ అబ్బాయి అనమాట. సో తన కోసరం అనేసి అని వాడికి కొంచెం హెల్త్ సపోర్ట్ చేయకున్నా కూడా వాడి కోసరం అనేసి అని ఇలా. సో ఆ రోజు దివాళీ కదా, సో ఆఫీస్ పార్టీ వచ్చేసేసి పిస్తా హౌస్లో ప్లాన్ చేశారు మా వాళ్ళందరూ కూడా. అక్కడికైతే వెళ్ళిపోయామన్నమాట. సో న్యూగా అయితే స్టార్ట్ చేశారు పిస్తా హౌస్ వచ్చేసేసి మన డోన్ రోడ్డు లెఫ్ట్ సైడ్ అయితే వస్తుంది. ఓఎంజీ ఇవన్నీ ఒక లైన్లో అయితే వస్తాయి. పాడమంటే ఫుల్ కేకు లేకపోతే కష్టపడాల పాట కిటన్నా కిటన్నా చేసినారా ఇంకా తినిపించాల్సింది. సో ఓటీజీ తర్వాత హ్యాంగ్ అవుట్ తర్వాత పిస్తా హౌస్ ఇలా అన్నీ కూడా లైన్గా అయితే ఉన్నాయన్నమాట. సో మేమైతే ఫస్ట్ టైం అయితే విజిట్ చేస్తున్నాం. దీరు చూడండి రైట్ కన్ను అంతా కూడా కొంచెం వాపుగా ఉన్నింది కదా, సో కుడి కన్ను కుడి చెవు అంతా కూడా కొంచెం బ్లాక్ కలర్ అట్లా అయితే అయింది. తినేనండి రాజు, సో ధీరు ఫ్రెండ్ అనమాట, ఫస్ట్ ఫ్రెండ్. సో స్కూల్ డేస్ అంటే స్కూల్లో ఉంటారు కదా ఫ్రెండ్స్, స్కూల్ కాకుండా బయట పరిచయమైనటువంటి ఫ్రెండ్ అనమాట. సో అతను రాజు కోసం అనేసి అని తను హెల్త్ కొంచెం అలా డల్గా ఉన్నప్పటికీ వచ్చాడు. డిసప్పాయింట్ కాకూడదు, అందరూ ఆల్రెడీ ప్లాన్ అనమాట. అది సెలబ్రేషన్స్ అయినాక వెళ్ళాలి, దివాళీ సెలబ్రేషన్ అయినాక వెళ్ళాలి అనేసి అని అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా జరిగింది కాబట్టి సో అందరు డిసప్పాయింట్ కాకూడదమ్మా నా వల్ల అనేసి అని వెళ్ళిపోయాం. కొంచెం లేట్ నైట్ అయింది అని కూడా చెప్పచ్చు. సో ఇక్కడ వచ్చేసేసి ఇంకా పన్నీర్ తోటి 2 recipes అంటే స్టార్టర్స్, తర్వాత వచ్చేసేసి గోబీ ఒకటి అయితే చెప్పారు. సో ఇది మలై పన్నీర్ అంట, పిస్తా హౌస్లో కొంచెం ఫేమస్. మా హస్బెండ్ ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళినప్పుడు తిన్నాడంట, సో మా కోసం అని కూడా అక్కడ ఇచ్చాడు. నిజంగా సాఫ్ట్గా, తర్వాత వచ్చేసేసి చుట్టూరు అయితే కొంచెం బాగా కాలి చాలా బాగుంది. సో మా బాబు చూసారా ఎంత నీట్గా కూర్చొని తింటున్నా, నేను వీడియో తీస్తున్నాను, సూపర్ ఉంది అత్త అని నాకైతే చెప్తూ ఉన్నాడు. జస్ట్ పిల్లలు ఫోక్తో అలా కట్ చేయంగానే కూడా కట్ అయిపోతుంది, చాలా సాఫ్ట్గా అయితే ఉన్నింది మలై పన్నీర్. సో ఆ తర్వాత వచ్చేసేసి 2 types ఆఫ్ గ్రేవీస్ అయితే చెప్పారు. ఇంకా ఆ రోజు థర్స్డే కూడా కదా, సో నేను మా హస్బెండ్ వచ్చేసేసి ఓన్లీ రోటీస్ మాత్రమే తీసుకున్నాను. ఫస్ట్ బటర్ నాన్ చెప్పాము, ఆ తర్వాత టండూరీ రోటీస్ వస్తున్నాయి కదా అవి తీసేసుకున్నాను. ఇంకా రైస్ తినేవాళ్ళు రైస్ తినేసారు. సో అక్కడ వచ్చేసేసి అప్రికాన్ డెలైట్ స్వీట్ అయితే ఉంది అంట, ఉండింది. మా హస్బెండ్ అయితే చూసేసి వచ్చారు, ఫస్ట్ అబ్జర్వ్ చేశాడంట, సో తెప్పించారు. ఇది నేను సెకండ్ టైం తింటూ ఉన్నాను. ఇంతకుముందు మా హస్బెండ్ బర్త్డే రోజు అయితే మేము తిన్నాము, తర్వాత ఇప్పుడు సెకండ్ టైం. చాలా బాగుంది, చాలా కూల్గా, చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంకా తర్వాత బిల్ అది అయిపోయింది. నిజంగా పిస్తా హౌస్ చాలా అంటే చాలా బాగుంది. ఇలా ఫ్యామిలీస్ కోసం సపరేట్గా రూమ్స్ అలా ఎవరితోటి డిస్టర్బెన్స్ కాకుండా అయితే ఉందన్నమాట. ఎవరైనా వెళ్ళకుంటే ఒకసారి అయితే వెళ్ళండి. ఫుడ్ కూడా చాలా టేస్టీగా అయితే ఉంది. బిల్ అంతా ఓకేనా అని బిల్ కోసం అని వెయిట్ చేస్తారు. బిల్ కట్టేసినాక ఓకేనా అని ఇక్కడ అందరూ డిస్కషన్స్ అయితే చేస్తూ ఉన్నారనమాట.
ఇది ఫస్ట్ ఎంట్రన్స్లో వచ్చేసేసి ఇలా కేక్స్, స్వీట్స్. అంటే మనము హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు ఏదైనా తినాలి, ఏదైనా తినే టైం లేనప్పుడు ఏదైనా కొనుక్కోవాలి అన్నప్పుడు కూడా ఇలా స్వీట్స్ అన్నీ కూడా అరేంజ్ చేశారు. కొంచెం సైడ్ లోపలికి అయితే మనము ఫుడ్ అది తినడానికి రెస్టారెంట్ టైప్గా అయితే అరేంజ్ చేశారు. A to Z అయితే ఉన్నాయన్నమాట. పిల్లలు అయితే చూడంగానే వావ్ అనేటట్టుగా ఉన్నాయి అక్కడ ఐటమ్స్. అయితే లేటెస్ట్ కొత్తగా అయితే ఉన్నాయి. కేక్స్ అయితే డిఫరెంట్ మోడల్స్ లాగా అయితే అనిపించాయి అనమాట. సో బయట అయితే కూడా అంతా ఇలా ఉంది అట్మాస్ఫియర్. ఆ రోజు దివాళీ కదా, ఫుల్ ఆఫ్ లైట్స్ అండ్ చాలామంది అయితే ఉన్నారు. మేము లేట్ నైట్ అయింది అన్నాము కదా, 11:30 ఆ టైం అయితే అయ్యింది. సో ఆ డే అలా గడిచిపోయింది. ఇంకా తర్వాత సండే వచ్చేసేసి భగిని హస్త భోజనము. కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. భగిని హస్త భోజనము. సో భగిని హస్త భోజనం అంటే మా తమ్ముడికి పిలిచి నేను భోజనం అది పెడతాను. ఇంకా మార్నింగ్ వచ్చేసేసి కొంచెం వర్క్ ఉండి డోన్కి అయితే వెళ్ళేసి ఈవినింగ్ వచ్చాను. 7 o'clock అలా వచ్చాను. వచ్చిన తర్వాత మా హస్బెండ్ అయితే కూరగాయలన్నీ తెచ్చిపెట్టమన్నాను. సో కొంచెం టమోటా రైస్ చేశాను, కొంచెం కర్డ్ రైస్ చేశాను. నైట్ కదా, మళ్ళీ అన్ని రైస్ ఐటమ్స్ అంటే తింటారో లేదో అన్నట్టుగా అనేసి ఆలు వంకాయ వేసి ఇలా కర్రీ చేశాను అన్నమాట. జీడిపప్పు, గసగసాలు అలా అవి వేసి కర్రీని చేశాను. స్వీట్ వచ్చేసేసి మన కీర్ ఉంటుంది కదా, సన్న సేమియాతోటి అది చేశాను. ఇది పాలు తక్కువ, తర్వాత వచ్చేసేసి సేమియా ఎక్కువ అయిపోయి అది ఎలా తయారైంది అంటే చిన్నపిల్లలు తింటారు చూడండి, సెర్లాక్ ఆ టైప్గా అయితే వచ్చింది. టేస్ట్ మటుకు చాలా బాగుండింది. అందరు సెర్లాక్ అని అయితే తినేసారనమాట. ఇంకా రోటీ కర్రీ, కొంచెము టమోటా రైస్ అండ్ కర్డ్ రైస్ అయితే చేశాను అనమాట. కొంచెం అన్నీ కూడా టేస్ట్ చేస్తారు అనేసి 7కి వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను. 9కి అంతా కూడా అయిపోయింది. అందరు కూడా కూర్చొని తినడము అయితే స్టార్ట్ చేసాము. అలా టక్ ఏదో చేసేసాను. టేస్ట్ అయితే బాగానే ఉన్నాయి అని చెప్పారు. ఫుడ్ కూడా కొంచెం ఎంజాయ్ చేస్తూనే తినేసేసాను. ఆ తర్వాత మా తమ్ముడు వచ్చేసేసి ఎవ్రీ రాఖీకి అయితే శారీ తీసుకొని వస్తూ ఉన్నాడు. భగిని హస్త భోజనం కూడా ఇలా పిలిచి భోజనం పెడుతూ ఉన్నప్పటికీ ఫస్ట్ 2 times 3 times ఏమో ఊరికనే వచ్చేసి వెళ్ళాడు. అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ వద్దు అని చెప్పాడు. తర్వాత గాజులు, బ్లౌజ్ తీసుకొచ్చాడు. తర్వాత రాంగ ఈ 3 years నుంచి ఏమో మళ్ళీ శారీ తీసుకొని అయితే వస్తున్నాడు. వద్దు ఇలాంటి ఫార్మాలిటీస్ అంతా ఏం వద్దు, నువ్వు హ్యాపీగా వచ్చి తినేసి వెళ్ళు చాలు అని చెప్తున్నాను అనమాట. నేను మా హస్బెండ్ కూడా అక్కడ అదే చెప్తూ ఉన్నాడు. సో ఇలా బరువు బాధ్యతలని అలాంటివి ఏం పెట్టుకుని హ్యాపీగా అయితే వచ్చి తినేసిపోతుండు అని చెప్పాము. ఇద్దరు కూడా మా దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. 9:30 10 o'clockకి అంతా కూడా త్వరగానే అయిపోకటం. ఎందుకంటే ఆ రోజు అందరం బాగా టైర్డ్ అయితే అయి ఉన్నాము, జర్నీ చేసేసి వచ్చాము కదా. మరుసటి రోజు మండే, ఇంకా మండే కార్తీక మాసము ఫస్ట్ సోమవారము అవుతుంది. ఇంకా ఫుల్ ఆఫ్ వర్క్ అయితే ఉంటుంది కదా. సో త్వరగానే అయితే కంప్లీట్ చేసాము. ఏదో ఎక్కువ ఇది చేయాలి అని అనుకున్నాము, కానీ చాలా సింపుల్గా అయితే భగిని హస్త భోజనంని అయితే అంటే ఆ డేకి కంప్లీట్ అయితే చేశాను. ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.